అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ పకోడీ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బయట దొరికే పకోడీ లాగే క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే మనం హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దానికోసం చేయాల్సింది పావు కేజీ వరకు చికెన్ని తీసుకొని మీడియం సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా పీసెస్లా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఆయిల్లో మిక్స్ అయ్యేంత వరకు విస్కర్తోని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఈ మసాలా మిక్సర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి ఈవెన్గా పట్టేటట్టుగా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్ శనగపిండికి 1 స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని యాడ్ చేసిన తర్వాత పకోడీ అనేది కలర్ఫుల్గా రావడం కోసం దీంట్లో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా చికెన్లో కలిసేటట్టుగా చేత్తో ఇలా కలుపుకోవాలి. పిండి అనేది పకోడీ వేసుకోవడానికి వీలుగా ముద్దగా రావడానికి చేత్తో కొద్దిగా వాటర్ తీసుకుంటూ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా చూసుకుంటూ ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల పిండి పలచగా అవుతుంది. దీనివల్ల పకోడీ ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. పిండి అనేది ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే మరి కొంచెం వాటర్ తీసుకొని ఇలా యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి 1/2 అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత చికెన్ అనేది మసాలా మొత్తం అబ్జర్వ్ చేసి చక్కగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు ఈ చికెన్ పకోడీ వేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ని ఒక్కొక్క పీస్ ఇలా ఒక్కోదానికొకటి స్పేస్ ఉండేటట్టుగా చూసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. అలా వేసుకున్న వెంటనే కలపకుండా 5 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే కలపకుండా ఉండడం వల్ల చికెన్ అనేది లోపల వరకు కుక్ అయ్యి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. మంట హైలో ఉంటే గనక చికెన్ అనేది లోపల వరకు సరిగా ఉడకదు, పైన క్రిస్పీగా వస్తుంది కానీ చికెన్ అనేది లోపలగా సరిగ్గా ఉడకదు. దీనివల్ల టేస్ట్ కూడా అంతగా బాగుండదు. సో చూసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ లోపల వరకు కుక్ అయ్యేంత వరకు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఉడికిందా లేదా అని ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఈ పకోడీ ఆయిల్ అస్సలు పీల్చుకోదండి. టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనము హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా మిగతా చికెన్ మొత్తాన్ని ఆయిల్లో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్గా చికెన్ పకోడీ ఈజీగా, క్రిస్పీగా, ఎంతో స్పైసీగా, టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.